అమెరికా టారిఫ్లకు భారత్ జవాబు. అమెరికా కొత్తగా విధించిన టారిఫ్ని దృష్టిలో పెట్టుకున్న భారత్ వ్యూహాత్మక చర్యలను మొదలుపెట్టింది. బంగ్లాదేశ్పై చర్యల వల్ల అమెరికా విధించిన టారిఫ్లకు సంబంధించి ఇండియా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఈ డెసిషన్ బంగ్లాదేశ్కి చాలా కష్టంగా మారనుంది. మరి దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమెరికా టారిఫ్ నుండి ఎక్సెంప్షన్ పొందిన దేశం బంగ్లాదేశ్. అమెరికన్ కంపెనీలు భారతీయ టెక్స్టైల్ కంపెనీల ఆర్డర్లను రద్దు చేసి అమెరికా ఆ అవకాశం బంగ్లాదేశ్కి ఇస్తుందేమో అని ఆశించింది. కానీ భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ ఆశలు ఆవిరయ్యాయి. భూమార్గం ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్కి ఇంపోర్ట్ అయ్యే జూట్తో పాటుగా జూట్తో తయారు చేసిన ప్రొడక్ట్స్ని పూర్తిగా నిషేధించింది భారత ప్రభుత్వం. ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బంగ్లాదేశ్లో జూట్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడమే కాకుండా జూట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఆర్థిక వ్యవస్థలో ముందుంటుంది బంగ్లాదేశ్. ఒక రకంగా జూట్ ఉత్పత్తి బంగ్లాదేశ్ ఎకానమీలో ముఖ్యమైనది. లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి తమ జీవితాన్ని సాగిస్తున్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ తగ్గడమే కాకుండా అక్కడ ఫ్యాక్టరీలలో పనిచేసే పని వాళ్ళకి పని తగ్గుతుంది. అసలు భారత్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ప్రస్తుతం అమెరికా భారత్పై 25% ఇంపోర్ట్ డ్యూటీ విధించింది. త్వరలో 50%కు పెరిగే అవకాశం ఉంది. ఇలా చేస్తే భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎక్స్పోర్ట్స్పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అది జరగకుండా ఉండడానికి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి అమెరికా వేసిన ప్లాన్కు తగిన ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అయింది. భారతీయ కంపెనీలు అమెరికా బ్రాండ్లను తమ ఉత్పత్తిని యుఎస్లో పెంచాలని అనుకున్నాయి. కానీ భారత్ దీనికి ఒప్పుకోలేదు. దీనికి గల కారణం అమెరికాలో లేబర్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల. అక్కడ తయారు చేసే ఖర్చు పెరిగితే ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్ కూడా పెరుగుతాయి. దీనివల్ల ఇండియన్ కంపెనీలకు పెద్దగా ప్రాఫిట్ ఉండదు. అందుకే దానికి తగ్గ ఆల్టర్నేటివ్ వేను ఆలోచిస్తుంది. బంగ్లాదేశ్కు ఎదురు దెబ్బ. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి భూమార్గం ద్వారా వచ్చే జూట్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేసేసింది. వీటిల్లో జూటుతో తయారు చేసిన బట్టలు, థ్రెడ్స్, బ్యాగ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇది వరకు భారత్ బంగ్లాదేశ్ నుంచి జూట్ ప్రొడక్ట్స్ను ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకునేది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రమే కాకుండా సరిహద్దున ఉన్న ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్స్ చాలా జరిగేవి. 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం భారత్ బంగ్లాదేశ్ నుంచి $1.57 బిలియన్ విలువైన ప్రొడక్ట్స్ను ఇంపోర్ట్ చేసుకుంది. ఇందులో జూట్ ఉత్పత్తులే చాలా ఎక్కువగా ఉన్నాయి. సంవత్సరానికి $266 మిలియన్ విలువైన జూట్ ప్రొడక్ట్స్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది మన ఇండియా. ఇందులో బంగ్లాదేశ్ షేర్ 77.9% ఉంది. బంగ్లాదేశ్ జూట్ ఎక్స్పోర్ట్ $855 మిలియన్ అయితే అందులో భారత్ నుంచి వచ్చే ఆర్డర్లు $266 మిలియన్ వరకు ఉండేవి. ఇప్పుడు భారతదేశం తీసుకున్న నిషేధంతో బంగ్లాదేశ్ భారీ నష్టాన్ని చూస్తుంది. మరి ఎక్స్పోర్ట్స్ పూర్తిగా ఆగిపోలేదా అనే ప్రశ్న రావచ్చు. బంగ్లాదేశ్ జూట్ ప్రొడక్ట్స్ని భారతదేశం పూర్తిగా బ్యాన్ చేయలేదు. కేవలం భూమార్గం ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ని మాత్రమే బ్యాన్ చేసింది. సముద్ర మార్గం నుంచి వచ్చే ఈ జూట్ ప్రొడక్ట్స్కు నవసేవ పోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ మార్గం ద్వారా ప్రొడక్ట్స్ పంపడం బంగ్లాదేశ్ వ్యాపారులకు ఎక్స్పెన్సివ్గా మారుతుంది. దీనివల్ల భారత్లో బంగ్లాదేశ్ జూట్ ప్రొడక్ట్స్ డిమాండ్ తగ్గుతుంది. భారత్ చర్యలకు ఈ నిర్ణయం వెనుక భారత్కు కొన్ని కారణాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం కొన్ని జూటు ఉత్పత్తులపై సబ్సిడీ ఇస్తుంది. దీనివల్ల అవి చాలా తక్కువ ధరకు భారత్లో దొరుకుతున్నాయి. అలాగే కొంతమంది వ్యాపారులు కస్టమ్స్ డ్యూటీ, క్వాలిటీ టెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఫేక్ పేపర్స్ను ఉపయోగిస్తున్నారు. ఇదే కాకుండా బంగ్లాదేశ్ నుంచి తక్కువ ధరకు వచ్చే ఉత్పత్తి వల్ల భారతదేశంలోని జూట్ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ పడిపోతున్నాయి. దీనివల్ల వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రంలోని రైతులు, కార్మికులు తమ పనిని కోల్పోతున్నారు. భవిష్యత్తు చర్యలు ఎలా ఉండబోతున్నాయంటే భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశీయ జూట్ పరిశ్రమను కాపాడుకుంటూ బంగ్లాదేశ్కు ఒక పవర్ఫుల్ మెసేజ్ని పంపించింది. అమెరికా విధించిన టారిఫ్ నేపథ్యంలో భారత్ తన ఎకానమీని బలోపేతం చేయడానికి, తన ఎక్స్పోర్ట్స్ను పెంచుకోవడానికి ఈ విధమైన ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ స్క్రీన్పై మరో 2 వీడియోలు ఉన్నాయి. వాటిని చూడడానికి ఈ స్క్రీన్పై క్లిక్ చేయండి. 2 చూడండి, చాలా బాగుంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.